తెలంగాణ బోనాల జాతరకు ముహూర్తం ఫిక్సు. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం. జూన్ 26న గోల్కొండ బోనాలు. జూలై 13న లష్కర్ బోనాలు. జూలై 24న పాతబస్తీ బోనాలు. ఎర్రమట్టి అలుగు బిడిస ఎత్తెను రాగం, బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం. ఎర్రమట్టి అలుగు బిడిస ఎత్తెను రాగం, బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం. శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో, శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో, ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలో. దగ్గరికి వచ్చింది ఇక రేపటి సంధి. ఇక పోరగాళ్ళ కండు మొత్తము ఇక నేను చెప్పగానే బోనాల పండుగ వంక పెట్టుకొని పోరగాళ్ళు నీ దండం పెట్టి ఏ పొల్ల లంగబోని కట్టుకుంది, ఏ పొల్ల నెత్తిన పూలు పెట్టుకుంది, ఇక ఏ పొల్ల ఏం చేస్తుంది, ఏ పొల్ల ఎంత ముద్దుగా తయారైంది. ఇక ఈ బాల్ బచ్చ పోరగాళ్ళు చల్లకుండా ఇక రేపటి ఇక బళ్ళు ఇట్లా లేవు. మళ్ళీ సరే మళ్ళీ బళ్ళు వస్తాయో ఏమో కానీ ఇక బోనాల పండుగలు మాత్రము తీరుగా సీటు కొట్టుకుంటా దరు వేసుకుంటా సుక్క ముక్క. బోనాల పండుగ అంటే ఏంది? సుక్క ముక్క. సుక్క ముక్క అంటే తెలంగాణకు పంచ ప్రాణమాయ. ఇక ఇప్పుడు అన్నిట్లల్లో తెలంగాణ సుక్క ముక్కల మాత్రము ముందడుగులనే మన తెలంగాణ ఉంది. ఇక మరి బోనాల సందడి కాబోతుంది. డోరు దెబ్బల ఆటలు, శివసత్తుల సింధులు, తీన్మారు పాటలు. మొత్తానికైతే తెలంగాణ బోనాల జాతరకు ఇక మరి పచ్చజెండా ఊపింది సర్కారు. గోల్కొండలో జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం ఎత్తారు గోల్కొండల. అమ్మ ఎక్కడి బోనం, ఈడ బోనం అంతుంటారు. ఇక ఇంత కథ నడుస్తూనే ఉంటుంది. ఇక లోపటంగా ఆడంగా నాడు పోతే మొత్తం ఇక ఆ తొర్రలల్లా అరలల్లా ఆడ ఈడ మెట్ల కాడ అలా కథే కాదు, అలా కారగానే కాదు. ఇక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం పెట్టినా చూడాలి పోరగాళ్ళ కథ. ఇక వాళ్ళ బండ్ల మీద బడమీల మీద ఏరుకొని ఇక తిప్పుతుంటారు, తిరుగుతుంటారు. ఇక వాళ్ళ ప్రేమలు కాదు, వాళ్ళ కథలు కాదు, వాళ్ళ వ్యవహారం కాదు. మొత్తానికి బోనాల పండుగ సందడి మరి సురువు కాబోతుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే నా బిడ్డ పాస్ కావాలి, లేకపోతే నా కొడుకు పొల్ల పుట్టాలి, మేము అనుకున్నది కావాలి, మా ఇల్లు కోరిక నెరవేరాలి, మా పొలగానికి ఉద్యోగం రావాలి, నా బిడ్డకు పెళ్ళి కావాలి. ఈ రకంగా తల్లిదండ్రులు పోరగాళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఆ ఆశలు నెరవేరాలి. తల్లి ఎల్లమ్మ గంపంత కన్ను పెట్టుకొని నువ్వు ఇక మరి ప్రపంచాన్ని చూస్తున్నావు తల్లి. నువ్వు లేని ఏడ ఉంది, అన్నీ నీకు ఎరికే తల్లి, నువ్వు ఎట్ట చేసినా నువ్వే తల్లి, మా కోరిక నెరవేర్చాలి, తప్పకుండా నీకు మొక్కు ఒప్పచెప్తాము అని ఇక మరి భక్తులు సంబురం కూడా మనం కూడా మంచుకుందాం. చలో సంబురం కూడా మనం కూడా మంచుకుందాం. చలో ఇటు ధాన్యం కాంటా పూర్తి, అటు రైతు ఖాతాల్లో డబ్బుల జమ, ఎప్పటికప్పుడు బోనస్ చెల్లింపు. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరిస్తున్న సన్నధాన్యం క్వింటాలుకు 500 చొప్పున ఇస్తున్న బోనసులు కూడా తక్షణమే వెంటనే మేఘాల మీద చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. ఇక హైదరాబాదులో ఎర్రమంజిల్లోని పౌర సరఫరాల భవన్ నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తానికి ఇట్లా ఒడ్లు వస్తున్నాయో లేదు అంటే ఇక రైతు ఇక కాంట వేసుకొని ఇక ఇంటికి పోయే లోపే